Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ టు ద లెర్న్ 365. ఫ్రెండ్స్, మనకి టుడే టాపిక్ వచ్చేసరికి నోబెల్ అవార్డ్స్ గురించి చూద్దాం. సో మనకి నోబెల్ అవార్డ్స్ అంటే 2020లో ఎవరెవరికి ఇచ్చారో అవి కాదు తెలుసుకోవాల్సింది. సో మనకి రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో మనకి బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు నోబెల్ అవార్డ్స్ అంటే మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా ఇస్తున్నాను చూడండి. మనకి నోబెల్ అవార్డుని ప్రారంభించింది ఎప్పుడంటే మనకి 1901లో. సో నోబెల్ అవార్డుని ప్రారంభించింది 1901. అప్పుడు మనకి ఎన్ని కేటగిరీస్లో ఈ నోబెల్ అవార్డు ఇచ్చేవాళ్ళంటే 5 కేటగిరీస్లో ఇచ్చేవాళ్ళు. సో ఆ 5 కేటగిరీస్ వచ్చేసరికి మనకి మెడిసిన్లో ఇచ్చేవాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఓకేనా. 1901లో 5 కేటగిరీస్లో ఇచ్చేవాళ్ళు. సో 5 కేటగిరీస్ వచ్చేసరికి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. సో ప్రస్తుతం మనకి 6 కేటగిరీస్లో ఇస్తున్నారు. సో ఈ 6వ కేటగిరీ మనకి ఏం యాడ్ చేశారంటే 1969లో ఎకనామిక్స్లో ఇస్తున్నారనమాట. 1969లో ఎకనామిక్స్లో స్టార్ట్ చేశారు. 1905లో 5 కేటగిరీస్లో ఇచ్చేవాళ్ళు మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. సో ఇప్పుడు మనకి 6 కేటగిరీస్లో ఇస్తున్నారు. 1969లో మనకి ఎకనామిక్స్లో స్టార్ట్ చేశారు. అంటే మనకు అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, లిటరేచర్, పీస్. సో 6 రంగాల్లో ఇస్తున్నారు. అయితే మనకి ఏ రోజు ఇస్తారంటే మనకి ఇది December 10. సో మనకి December 10 మనకి ఇవన్నీ ఇస్తారు, మనకి నోబెల్ అవార్డ్స్. సో మీకు ఒక వీడియో చేస్తాను నేను ఇంట్రడక్షన్ గురించి, ఓవర్వ్యూ గురించి. సో ఇది మనకి ఓన్లీ నోబెల్ పీస్ ప్రైజ్ గురించే ఇక్కడ చెప్తున్నాను. సో అయితే మనకి 1901లో నోబెల్ అవార్డు స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. సో 1969లో మనకి 6 రంగాల్లో ఇస్తున్నారనమాట. 1969 నుంచి అంటే ఎక్స్ట్రా మనకి ఎకనామిక్స్లో 1969లో ప్రారంభించారు. సో మనకి మళ్ళీ 1969 అంటే మనకి ఇవన్నీ గుర్తు రావాలి. మళ్ళీ ఇస్రో ఏర్పాటైంది మనకి 1969లో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి బెంగళూరులో ఉంటుంది. అదే 1969లో మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రారంభించారు. అదే 1969లో చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969. అదే 1969లో మనకి 14 బ్యాంకులని జాతీయకరణం చేసింది 8వ RBI గవర్నర్ లక్ష్మీకాంత్ జా, ఓకేనా, 1969లో. సో అదే 1969లో మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏర్పాటైంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ILOకి నోబెల్ అవార్డు వచ్చింది మనకి 1969లో. ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని ప్రారంభించింది కూడా మనకి 1969లోనే, ఓకేనా. భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్, మహారాష్ట్ర, 1969. జవహర్లాల్ నెహ్రూ అవార్డు ఫస్ట్ భారతీయులకు ఇచ్చారు 1969లో, మదర్ తెరిసాకి ఇచ్చారు. పదవిలో ఉండగా మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి జాకీర్ హుసేన్ 1969. సో ఇవన్నీ మనకి 1969 అంటే ఇవన్నీ గుర్తుండాలి మీకు, ఓకేనా. సో 1969లోనే మనకి ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని ప్రారంభించారు. అంటే మనకు అప్పటి నుంచి మనకి ఎన్ని రంగాల్లో ఇస్తున్నారంటే 6 కేటగిరీస్లో ఇస్తున్నారు. అయితే ఇంతవరకు ఎంతమంది భారతీయులకి నోబెల్ అవార్డు వచ్చిందంటే 5 భారతీయులకి నోబెల్ అవార్డు వచ్చింది. ఎంతమంది ప్రవాస భారతీయులకి ఈ నోబెల్ అవార్డు వచ్చిందంటే 4 ప్రవాస భారతీయులకి నోబెల్ అవార్డు వచ్చింది, ఓకేనా. 5 భారతీయులు, 4 ప్రవాస భారతీయులు. సో దాని తర్వాత 2020 డేటా తీసుకుంటే 2020లో మనకి ఓవరాల్గా మనకి 12 మందికి వచ్చింది. 2020లో మనకి 12 మందికి నోబెల్ అవార్డు ఇచ్చారనమాట. సో ఇక్కడి నుంచి తీసుకోండి. మెడిసిన్లో మనకి 3 వచ్చింది, ఫిజిక్స్లో 3 వచ్చింది, కెమిస్ట్రీలో అయితే 2 వచ్చింది, ఎకనామిక్స్లో 2, లిటరేచర్ 1, పీస్ 1. 3, 2, 1. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 3, 2, 1. మెడిసిన్, ఫిజిక్స్ 3 వచ్చింది, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ 2 వచ్చింది, లిటరేచర్, పీస్ 1 వచ్చింది. సో ఇది ఓవర్వ్యూ అనమాట. సో మనం ఏదో ఈ 2020 ఈ 12 మెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కాదు మనకు కావాల్సింది. సో ఒక్కొక్క దాని గురించి రావాలి ఇక్కడ మనం. సో మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, లిటరేచర్, పీస్. సో మనం ఈరోజు పీస్ గురించి చూస్తున్నామండి. పీస్ గురించి చూస్తున్నాము. అంటే ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ గురించి చూసేటప్పుడు అసలు ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడిస్తారు, ఫస్ట్ ఎవరికి వచ్చింది, 1901లో ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఎవరైనా భారతీయులకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారా. సో ఏదైనా ఆర్గనైజేషన్స్, ముఖ్యమైన సంస్థలకి ఏదైనా అవార్డు వచ్చింది అంటే నోబెల్ అవార్డు 99% వాళ్ళకి పీస్ ప్రైజే వస్తుంది, ఓకేనా. సో అలా 1901లో ఎవరికి వచ్చింది, భారతీయులకి ఎవరికి వచ్చింది, ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నాయా. సో ఏ సంస్థలకి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు, రీసెంట్గా ఎవరికి వచ్చింది, 2020లో ఎవరికి వచ్చింది. సో ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో డైలీ ఒకటి ఇలా ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా 2020 నోబెల్ అవార్డ్స్ అంటే 2020లో 12 మెంబర్స్ చూస్తే అది ఎవరైనా చూస్తారు. సో ఎగ్జామ్స్లో అలా ఏం అడగడు. సో ఇస్తే అవ్వచ్చు, లేదంటే లేదు. ఇంకొంచెం కష్టంగా అడగాలి అనుకుంటే సో బ్యాక్గ్రౌండ్ మనకి ఏ ముఖ్యమైన సంస్థలకి నోబెల్ అవార్డ్స్ ఇచ్చారు, ఓకేనా. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. సో చూద్దాం అసలు ఫస్ట్ నుంచి చూసుకుంటే నోబెల్ పీస్ ప్రైజ్
సో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారంటే మనకి నార్వే ఓస్లోలో ఇస్తారు. ఓకేనా. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, లిటరేచర్ ఈ ఫస్ట్ 5 కేటగిరీస్ అయితే మనకి స్వీడన్ స్టాక్హోమ్లో ఇస్తారు. ఒక పీస్ ప్రైజ్ మాత్రమే నార్వే ఓస్లోలో ఇస్తారు. ఓకేనా. ఇది క్లారిటీగా ఉండాలి. మళ్ళీ ఈ ఓవర్ క్లారిటీగా లేకపోతే దీని మీద మీకు కమెంట్ రాదు. 1901లో స్టార్ట్ చేశారు. ఎకనామిక్స్లో 1969లో స్టార్ట్ చేశారు. ఎన్ని రంగాల్లో ఇస్తారంటే 6 రంగాల్లో ఇస్తున్నారు. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, లిటరేచర్, పీస్. ఎంతమంది భారతీయులకు వచ్చిందంటే 5 భారతీయులకు వచ్చింది. ఎంతమంది ప్రవాస భారతీయులు అంటే 4 ప్రవాస భారతీయులు. 2020లో ఎంతమందికి ఇచ్చారంటే 12 మందికి ఇచ్చారు. ఓకేనా. క్రికెట్ వరల్డ్ కప్ ఎంతవరకు ఎన్నిసార్లు జరిగిందంటే 12 సార్లు జరిగింది. ఐపీఎల్ అయితే 13 సార్లు జరిగింది. హాకీ వరల్డ్ కప్ అయితే 14 సార్లు జరిగింది. 12, 13, 14. క్రికెట్ వరల్డ్ కప్ ఎన్నిసార్లు జరిగింది ఇంతవరకు 12 సార్లు. ఐపీఎల్ అయితే 13 సార్లు. హాకీ వరల్డ్ కప్ అయితే 14 సార్లు జరిగింది. సో ఈ 12 మంది ఎవరెవరని చూసుకుంటే ఇక్కడ మెడిసిన్లో 3 వచ్చింది, ఫిజిక్స్లో 3 వచ్చింది, కెమిస్ట్రీలో 2, ఎకనామిక్స్లో 2, లిటరేచర్ 1, పీస్లో 1. సో ఈ ఓవర్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క అవార్డు గురించి ఒక్కొక్క వీడియో చేద్దాం. సో ఈరోజు మనకి నోబెల్ పీస్ ప్రైజ్ గురించి. సో నోబెల్ పీస్ ప్రైజ్ మనకి ఎక్కడ ఇస్తారంటే నార్వే ఓస్లోలో ఇస్తారు. రిమైనింగ్ 5 కూడా స్వీడన్లో ఇస్తారు. ఓకే. అయితే 1901లో ఎవరికి వచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్? సో స్టార్టింగ్ ఇంపార్టెంట్, భారతీయులు ఇంపార్టెంట్, ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్, లేటెస్ట్గా ఎవరికి వచ్చింది. సో ఇవన్నీ డేటా చూడాలి, స్టార్టింగ్ టు ఎండింగ్ నేర్చుకోవాలి. సో మనకి 1901లో మనకి ఎవరికి వచ్చింది అంటే హెన్రీ డ్యునాంట్, ఫెడరిక్ పేసే. ఈ హెన్రీ డ్యునాంట్ మనకి స్విట్జర్లాండ్, ఫెడరిక్ పేసే అయితే ఫ్రాన్స్, ప్యారిస్. ఎందుకు ఈ హెన్రీ డ్యునాంట్ ఎవరంటే మనకి రెడ్ క్రాస్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్, ఈ రెడ్ క్రాస్ అనే సంస్థని స్థాపించింది ఎవరంటే హెన్రీ డ్యునాంట్ అనమాట. ఓకేనా. సో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు ఎవరంటే మనకి హెన్రీ డ్యునాంట్. సో ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ICRC, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. సో అంతర్జాతీయంగా మనకి ఇది వైద్య సేవలు అందిస్తుంది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనకి వైద్యపరంగా సేవలు అందించేదే ఈ రెడ్ క్రాస్ అనే సంస్థ. ఈ రెడ్ క్రాస్ అనే సంస్థని స్థాపించింది ఎవరంటే హెన్రీ డ్యునాంట్. సో అందుకు కానీ అతనికి 1901లో హెన్రీ డ్యునాంట్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అతనిది స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ పర్సన్ ఫెడరిక్ పేసే, ఇతనిది ఫ్రాన్స్ కంట్రీ. సో ఈ 2 నేర్చుకోవాలి. ఫస్ట్ ఎవరికి వచ్చింది అనేది నేర్చుకున్నాం, అయిపోయింది. అయితే భారతీయులకి ఎవరికి వచ్చింది? సో భారతీయులకి ఓవరాల్గా 5 మాత్రమే వచ్చిందని చెప్పాం. 1901 నుంచి 2020 వరకు ఎంతమంది భారతీయులకి నోబెల్ అవార్డు వచ్చిందంటే 5 భారతీయులకు మాత్రమే నోబెల్ అవార్డు వచ్చింది. అందులో ఫస్ట్ భారతీయుడు వచ్చేసరికి 1913లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. 1930లో సివి రామన్కి వచ్చింది. 1979లో మదర్ తెరిసాకి వచ్చింది. 1998లో అమర్త్య సేన్కి వచ్చింది. 2014లో కైలాష్ సత్యార్థి. ఇందులో మనకి 1979, 2014 ఈ 2 కూడా పీస్లో వచ్చినాయి అనమాట. 1979లో మదర్ తెరిసా పీస్ ప్రైజ్ వచ్చింది. 2014లో మనకి కైలాష్ సత్యార్థి పీస్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. 1979 మదర్ తెరిసా పీస్ ప్రైజ్ వచ్చింది. 2014 కైలాష్ సత్యార్థి పీస్ ప్రైజ్ వచ్చింది. సో ఈ 2 కూడా మనకి భారతీయులు. ఫస్ట్ చూసుకున్నాము, భారతీయులు చూసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మనకి ఫెడరిక్ పేసే స్విట్జర్లాండ్, ఫెడరిక్ పేసే ఫ్రాన్స్, హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్. సో అది అయిపోయింది. భారతీయులు వస్తే 1979 మదర్ తెరిసా, 2014 కైలాష్ సత్యార్థి. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో నోబెల్ అవార్డ్స్ అంటే ఇలాగే నేర్చుకోవాలి. ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో, రైల్వేస్ కానీ, సో అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే మీరు ఎలాగూ UNO గురించి నేర్చుకునేటప్పుడు, UNO ఆర్గనైజేషన్ నేర్చుకునేటప్పుడు, సో వాటి గురించి వచ్చినప్పుడు ఎలాగూ ఇవన్నీ నేర్చుకుంటారు మీరు. ఇలా అన్నీ ఒక దగ్గరే నేర్చుకుంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకేనా. సో అలా ఇండివిజువల్గా నేర్చుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా నోబెల్ పీస్ ప్రైజ్ అంటే మనకి ఇవన్నీ గుర్తు రావాలి. తర్వాత ఈ భారతీయులు అయిపోయింది. ఇప్పుడు మదర్ తెరిసా అయిపోయింది, కైలాష్ సత్యార్థి అయిపోయింది. సో ముఖ్యమైన సంస్థలు ఏమన్నా ఉన్నాయా? నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న సంస్థ, ఎక్కువ సార్లు అందుకున్న సంస్థ ఏంటంటే ICRC, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ అనే సంస్థకి మనకి 1917, 1944, 1963 ఈ 3 సార్లు మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. ICRC అనే సంస్థకి 1917, 1944, 1963 3 సార్లు మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ICRC, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. ఈ ICRC అనే సంస్థ ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది, జెనీవా, స్విట్జర్లాండ్. ఓకేనా. స్విట్జర్లాండ్లో జెనీవా అనే నగరంలో ఉంటుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జెనీవా స్విట్జర్లాండ్ అంటే మీకు ఏమేం గుర్తు రావాలి? ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ISO, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్,
WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, GATT జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్, ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్, తర్వాత WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, తర్వాత ICRC ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్, తర్వాత మనకి WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, తర్వాత UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, తర్వాత UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్, తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇవన్నీ కూడా మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటాయి అనమాట. 13 హెడ్ క్వార్టర్స్ ఉంటాయి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో. ముఖ్యమైన UNO అనుబంధ సంస్థలు 13 ఉంటాయి. సో ఆ వీడియో ఆల్రెడీ నేను చేశాను, చూడండి ఏమైనా చూడకపోతే. సో ఇది మనకి ICRCకి 3 సార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. 1970, 1964, 1970, 1944, 1963 ఇది ICRC. తర్వాత మనకి UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. ఓకేనా. ఈ ICRC అనే సంస్థ ఏం చేస్తుంది, ఎవరైతే వైద్యపరంగా సేవలు అందిస్తుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు ఏర్పడ్డప్పుడు మనకి వైద్యపరంగా సేవలు అందించే సంస్థ ICRC ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అంటే శరణార్థులు. సో ఇతర దేశాల నుంచి ఎవరన్నా వలస వచ్చే వాళ్ళకి రక్షణ కల్పించే సంస్థ మనకి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. ఓకేనా. సో దీని తర్వాత మనకి UNICEF యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్. ఓకేనా. అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి ఇది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్. దీనికి మనకి 1965లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అదే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అనే సంస్థకి 2 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 1954లో వచ్చింది, 1981లో వచ్చింది. ఓకేనా. భారతరత్న ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. భారతరత్న ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో. UNICEF యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్. జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు మనకి ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1965లో. ఓకేనా, 1965లో. ILO 1969 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకేనా, కార్మికులకు సంబంధించింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ILO అనే సంస్థకి ఎప్పుడు వచ్చిందంటే నోబెల్ పీస్ ప్రైజ్ 1969లో. అదే 1969లో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని ప్రారంభించారు. అంతకుముందు 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6 రంగాల్లో ఇస్తున్నారంటే 1969లో ఎకనామిక్స్లో ప్రారంభించారు. ఈ 1969 గుర్తొచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఇస్రో ఏర్పడింది 1969, 14 బ్యాంకులని జాతీయకరణం చేసి 1969లో, దాదాసాహెబ్ పాల్కే అవార్డు 1969, చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969, మ్యాన్ బుకర్ ప్రైజ్ 1969, ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు ప్రారంభించిన 1969, ILOకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కూడా 1969లోనే. జవహర్లాల్ నెహ్రూ అవార్డు ఫస్ట్ భారతీయులకు ఇచ్చింది కూడా 1969లోనే, మదర్ తెరెసాకి ఇచ్చారు. అదేవిధంగా 1969లో మనకి మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ మహారాష్ట్ర 1969లో ఏర్పాటు చేశారు. 10లో ఉండగా మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే జాకీర్ హుసేన్ 1969. సో ఇవన్నీ గుర్తు రావాలి. ICRCకి అయితే 1970, 1944, 1963. ఫస్ట్ నుంచి చూసుకుంటే 1901లో ఎవరికి ఇచ్చారంటే హెన్రీ డ్యునాంట్, ఫెడరిక్ పేసే. హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్, ఫెడరిక్ పేసే ఫ్రాన్స్. తర్వాత భారతీయులకు ఎవరికి వచ్చిందంటే 1979 మదర్ తెరిసా, 2014 కైలాష్ సత్యార్థి. తర్వాత సంస్థలు తీసుకుంటే ICRC అనే సంస్థకి 1970, 1944, 1963. తర్వాత మనకి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ 1954, 1981. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్, దీనికి 1965లో ఇచ్చారు. తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1969లో ఇచ్చారు. తర్వాత మనకి సెక్యూరిటీ కౌన్సిల్, UNOలో 6 ప్రధాన అంగాలు ఉంటాయి. భద్రతా మండలి, సెకండ్ ఉండేసరికి భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ భద్రతా మండలికి మనకి 1988లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. UNO భద్రతా మండలికి 1988లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనమాట సెక్యూరిటీ కౌన్సిల్కి. సో దీని తర్వాత ఇంకా ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని హెడ్ క్వార్టర్ అయితే మీకు జెనీవా స్విట్జర్లాండ్ అని చెప్పాను. అదే UNHCR కూడా మనకి జెనీవా స్విట్జర్లాండ్లోనే వస్తుంది. UNICEF అయితే మనకి ఫ్రాన్స్లో వస్తుంది అనమాట. UNICEF అయితే ఫ్రాన్స్ ప్యారిస్లో వస్తుంది. ILO మళ్ళీ మనకి జెనీవా స్విట్జర్లాండ్. UNICEF జెనీవా, UNHCR జెనీవా స్విట్జర్లాండే, ILO జెనీవా స్విట్జర్లాండే. ఇదొక్కటి మాత్రమే ప్యారిస్లో వస్తుంది. ఓకేనా. సో దీని తర్వాత మనకి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వియన్నా ఆస్ట్రియా హెడ్ క్వార్టర్స్ సరికి వియన్నా ఆస్ట్రియా.
మనకి 2005లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, వియన్నా ఆస్ట్రియా హెడ్ క్వార్టర్ వచ్చేసరికి. తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, సో దీని హెడ్ క్వార్టర్ కూడా మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ ఐపీసీసీ అనే సంస్థకి 2007లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 2007లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. తర్వాత మనకి వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, సో 2020లో మనకి వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి రోమ్, ఇటలీలో ఉంటుంది. రోమ్ అనే నగరంలో వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థకి 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఓకే, తర్వాత ఇవి ముఖ్యమైన సంస్థలు. సో ఇలా నేర్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా కమాండ్ వస్తుంది, దాని మీద ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో పుస్తకాల్లో మీకు ఎక్కడో దొరకవు అనమాట ఇవి. సో అన్నీ కలిపి ఒక దగ్గర గ్యాదర్ చేసుకుని ఇలా రాసుకొని నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో 10 మంది ఉంటే 10 మంది అందరూ ఒకేలాగా చదివితే ఎవరికి జాబ్ రాదు. సో 10 మందిలో ఎవరో ఒకరు డిఫరెంట్గా నేర్చుకోవాలి. సో పుస్తకాల్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా 100లో 90 మంది కాదు 95 మంది చేసే తప్పదే. సో బుక్స్లో ఎలా ఉంటే అలా చదువుతూ ఉంటారు. సో వాళ్ళెవరికి జాబ్స్ రావు. సో ఆ 100 మందిలో ఎవరైతే 5 డిఫరెంట్గా ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళకే వస్తుంది. సో డిఫరెంట్గా నేర్చుకోవాలి, పుస్తకాల్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోకూడదు. సో కొత్త బిట్లు మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇదే నోబెల్ పీస్ ప్రైజ్ అంటే మీకు బుక్స్లో ఏముంటుంది, స్టార్టింగ్ ఎవరికి ఇచ్చారో ఉంటుంది, భారతీయులకు ఉంటుంది, ఎండింగ్ ఎవరికి ఇచ్చారో ఉంటుంది, 2020 ఉంటుంది. సో ఈ డేట్ అంతా మీకు ఇవన్నీ మీకు అక్కడక్కడ వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఇలా గ్యాదర్ చేసుకొని నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంతవరకు నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. 1901లో హెన్రీ డ్యునాంట్ ఫెడరిక్ పేసాకి ఇచ్చారు. 1979లో మదర్ తెరెసాకి ఇచ్చారు. 2014లో కైలాష్ సత్యార్థికి ఇచ్చారు. ఐసీఆర్స్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అనే సంస్థకి 1970, 1944, 1963. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అనే సంస్థకి 1954, 1981. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్ అనే సంస్థకి 1965లో ఇచ్చారు. ఐఎల్ఓకి 1969లో ఇచ్చారు. సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలికి మనకి 1988లో ఇచ్చారు. తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అనే సంస్థకి 2005లో వచ్చింది. తర్వాత ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అనే సంస్థకి 2007లో వచ్చింది. రీసెంట్గా మనకి 2020లో పీస్ ప్రైజ్లో ఒకరికే వచ్చిందని చెప్పాను, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థకు వచ్చింది 2020. సో ఇది మనకి ఇలా నేర్చుకోవాలి. తీసుకుని ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ ఉంటారు. 9 మంది యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ట్రిగ్వేలి, తర్వాత మనకి డాగ్ హమ్మర్సోల్డ్, తర్వాత యుతాంట్, తర్వాత కుర్ట్ వాల్దిమ్, తర్వాత జేవియర్ పెరాజ్ డీక్యులర్, తర్వాత బౌత్రోస్ గలీ, తర్వాత కోఫీ అన్నన్, బాన్ కీ మూన్, ఆంటోనియో గుటెరస్. సో వీళ్ళు 9 మంది సెక్రటరీ జనరల్స్ అనమాట యుఎన్ఓకి పనిచేసింది. ఫస్ట్ అయితే మనకి యుతాంట్, ఫస్ట్ ట్రిగ్వేలి, తర్వాత డాగ్ హమ్మర్సోల్డ్, తర్వాత యుతాంట్, తర్వాత కుర్ట్ వాల్దిమ్, తర్వాత జేవియర్ పెరాజ్ డీక్యులర్, తర్వాత బౌత్రోస్ గలీ, తర్వాత కోఫీ అన్నన్, తర్వాత బాన్ కీ మూన్, తర్వాత మనకి ఆంటోనియో గుటెరస్. సో 9 మంది సెక్రటరీ జనరల్స్ ఉంటే అందులో 2 మాత్రమే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. సో ఆ 2 ఎవరంటే మనకి 1961లో డాగ్ హమ్మర్సోల్డ్ రెండవ యుఎన్ఓ సెక్రటరీ జనరల్, ఇతను స్వీడన్ కంట్రీ. సో ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 1961లో. తర్వాత 2001 కోఫీ అన్నన్ 7వ యుఎన్ఓ సెక్రటరీ జనరల్, ఘనా ఆఫ్రికా కంట్రీ అనమాట. ఘనా ఆఫ్రికా కంట్రీ, స్వీడన్ అయితే యూరోపియన్ కాంటినెంట్, ఇది ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. ఇవి ఆఫ్రికా కాంటినెంట్. ఘనా అనే దేశంలో ఇతంది, కోఫీ అన్నది ఘనా అనే దేశం. 7వ యుఎన్ఓ సెక్రటరీ జనరల్. 2001లో మనకి ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 1961లో అయితే 2వ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్సోల్డ్కి మనకి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది సెక్రటరీ జనరల్స్ అంటే 9 మంది సెక్రటరీ జనరల్స్. అందులో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలి, నార్వే. ఓకేనా. 9వ సెక్రటరీ జనరల్ ఎవరంటే మనకి ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ కంట్రీ. ఓకేనా. 2వ సెక్రటరీ జనరల్ ఎవరంటే మనకి డాగ్ హమ్మర్సోల్డ్. 7వ సెక్రటరీ జనరల్ ఎవరంటే కోఫీ అన్నాన్. 8వ సెక్రటరీ జనరల్ ఎవరంటే బాన్ కీ మూన్. 9వ సెక్రటరీ జనరల్ ఎవరంటే మనకి ఆంటోనియో గుటెరస్. సో ఈ విధంగా నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సబ్జెక్టు. సో ఎవరైతే డిఫరెంట్గా అందరూ చదివే విధంగా చదవద్దు, బుక్స్లో ఉన్నట్టు నేర్చుకోవద్దు. సో బుక్స్ అనేది జస్ట్ రిఫరెన్స్ కోసమే. బుక్స్లో ఉన్నట్టు మనం ఏ టాపిక్ ఇంతవరకు చెప్పుకోలేదు. సో డిఫరెంట్గా నేర్చుకుంటేనే మీకు ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అందరికంటే విభిన్నంగా మీరు ఉండాలి. ఓకేనా. సో అలా ఉంటేనే మనకి జాబ్ వస్తుంది అనమాట. సో నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఓన్లీ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, ఇది ఒక్క బిట్ నేర్చుకొని వెళ్తే ఎగ్జామ్లో ఏం రాదు. సో ఆ ఒక్క బిట్ అందరూ చదువుతారు. సో అలా కాకుండా
ఇవి నేర్చుకుంటారు అందరూ, కానీ ఒక దగ్గర దొరకవు అనమాట. ఓకేనా? సో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో నేను అన్నీ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి 1901 నుంచి ఈ ముఖ్యమైన సంస్థలు భారతదేశంలో ఎవరికి ఇచ్చారు, రీసెంట్గా ఎవరికి ఇచ్చారు, సో ఇలా నేర్చుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఏదైనా ఆర్గనైజేషన్స్ యుఎన్ఓ అనుబంధ సంస్థలకి ఏదైనా అవార్డు వచ్చింది అంటే కంపల్సరీ నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే ఇస్తారు. సంస్థలకు ఇచ్చేది నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే. అందువల్ల ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మీకు సపరేట్గా నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఓవరాల్గా ఉన్న పీస్ ప్రైజ్ గురించి. సో రిమైనింగ్ పార్ట్స్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.